Right. So our next topic, the public administration under Mauryan dynasty. Not only Mauryan dynasty, complete Magadhan dynasty followed this type of administration. Right? Magadhan or the Mauryan administration. Right? In the early Vedic period, what was the lowest point of public administration? Kola. Adhe kani later Vedic period time ki it changed to grama and continued till today. Right? So అందుకోసం మీకు ఒక ఇమేజ్ మీకు ఇవ్వడం జరుగుతుందన్న అదే ఇది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. So this is our Mauryan administration. Right? So what was the smallest unit of public administration? Village. Group of villages. Chapali. Right. Cities. Group of cities. District. Group of districts. States. Group of states. అదే ఇక్కడ కూడా మనం మాట్లాడుకునేది. రైట్? కాకపోతే ఇక్కడ ఇన్డెప్త్లో కొద్దిగా మనం చూసుకోవాల్సింది టెర్మినాలజీస్. రైట్? సో టెర్మినాలజీస్ ఎలా ఉన్నాయంటే మీకు గ్రామ, రైట్, గోప, స్థానక, రాజుకాస్, ప్రదేశికాస్, రైట్, అదేవిధంగా ఆర్యపుత్రాస్, మహారాజా, మంత్రి పరిషత్, దమ మహామత్రాస్, పురోహిత్, మహాసేనాపతి, రైట్, అదేవిధంగా మన ఆమిత్య. సో ఇవన్నీ మీకు టెర్మినాలజీస్ ఇస్తారు. సో ఆ టెర్మినాలజీస్ మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలా. కమింగ్ టు ద లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, విలేజ్. చూసుకోవాలండి ఇక్కడ. సో విలేజ్ విల్ బి హెడెడ్ బై వన్ విలేజ్ headed by Gramini or Gramika. Terminologies చూసుకోవాలా. అదే కానీ head of 10 to 15 villages. Head of 10 to 15 villages. ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవే టెర్మినాలజీస్. అదేంటి నాన్న? గోప. అదే కానీ 100 villages head. Then it comes స్థానక. సో క్రోనోలాజికల్ ఆర్డర్లో, హైయార్కీ ఆర్డర్లో మీరు చూసుకుంటే అందరికంటే చిన్నవాడెవడు? గ్రామిణి ఆర్ గ్రామిక, నెక్స్ట్ గోప, నెక్స్ట్ స్థానక. దిస్ ఆల్ కమ్స్ అండర్ విచ్ అడ్మినిస్ట్రేషన్? విలేజ్ అడ్మినిస్ట్రేషన్. అండ్ గ్రూప్ ఆఫ్ విలేజెస్ నోన్ యాజ్ సిటీస్. సో సిటీస్కి కమిషనర్ ఉంటాడు కదా నాన్న. అదేవిధంగా మనకేంటి ఇక్కడ? నగరిక. So who is that person? Nagarika. Next, group of cities. Are district. Here district is also known as Ahara. In Pillar Edict number 4, Ashokan's Pillar Edict number 4, it was Ashoka mentioned about the role of Rajukas. So who are those Rajukas? Nothing but district collectors. సో వీటి గురించి ఎక్కడ మెన్షన్ చేశారు నాన్న? అశోకాస్ పిల్లర్ ఎడిక్ట్ 4. Please do remember this point also. Right? Other than Rajukas, the same officers, other officers are Pradeshika and Yuktas. So గుర్తుపెట్టుకోవాలి, Pradeshikas, Rajukas, Yuktas will be, these are the heads of Aharas or districts. The next one, చెప్పండి, group of districts, provinces. We already studied about those provinces. మీ అందరికీ ఆల్రెడీ మీకు నేను ప్రొవిన్సెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేశాను.
I think we missed it. Yes, here. So how many provinces are there? 5. Central province known as Magadha capital. Northern province known as Uttarpata capital. Takshila. Western province nothing but Avantipura capital. Ujjain. Tarvata eastern province known as Prachapata capital. And coming to the southern province Dakshinapata capital Suvarnagiri or Kanakagiri. Right? అదే మీరు ఇక్కడ చూసుకోవాలి. So here you can find this Mauryan provinces. Takshila, Ujjain, Magadha, Toshali, Suvarnagiri. సో సువర్ణగిరికి ఇంకో పేరెట్టినా కనకగిరి కర్ణాటక ఏరియాలో ఉంటుంది, చూసుకోండి మీరు ఒకసారి. రైట్? సో ఈ ప్రొవిన్సెస్కి హెడ్స్ ఎవరుంటారు? ఆర్యపుత్రాస్. ఇదన్నా ఆర్యపుత్రాస్ మర్చిపోవద్దు. అశోక ప్లేడ్ యాజ్ అ రోల్ ఆఫ్ ఆర్యపుత్ర బై బికమింగ్ ద ప్రిన్స్ గవర్నర్ ఆఫ్ తక్షశిల అండ్ ఉజ్జయిన్. రైట్? సో ఆ ప్రొవిన్సెస్కి హెడ్స్ ఎవరు ఉంటారండి? ప్రొవిన్సెస్కి హెడ్ ఆర్యపుత్ర, నథింగ్ బట్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ప్రొవిన్సెస్ సెంట్రల్కి ఎవరు ఉంటాడు? మన మహారాజా ఆర్ రాజన్ ఉంటాడు. సో ఇంతవరకు ఇదంతా కూడా ఏంటన్నా స్టేట్ అడ్మినిస్ట్రేషన్. ఇదంతా కూడా ఏ అడ్మినిస్ట్రేషన్? ఇంతవరకు మీరు చూసిందంతా కూడా ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్. ఎలాగైతే ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఉందో అదే విధముగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది కదా, అదే ఇది. సో రాజా విల్ బి సపోర్టెడ్ బై ఎవరన్నా ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి పరిషత్ అండ్ ద ఫినాన్స్ మినిస్టర్ ఆమిత్య. సో ఆమిత్య అంటే ఎవరినన్నా? ఫినాన్స్ మినిస్టర్. అండ్ అండర్ దిస్ మంత్రి పరిషత్ దేర్ విల్ బి ద పురోహిత్, మహామంత్రి, డిఫెన్స్ సేనాపతి అండ్ హిజ్ సన్స్ యువరాజాస్. ఇది వీళ్ళ యొక్క సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. Dhamma Mahamatras. Dhamma is the one of the policies of Gautam Buddha's religion, right? Buddha, Dhamma, Sangha, right? అవి పాలసీస్. సో ఈ ధమ్మ మహామత్రాస్ రోల్ ఏంటంటే మినిస్టర్స్ who protect and preach Buddhism ministers వాళ్ళు. And this ministry added by Ashoka. ఎవరు యాడ్ చేశారండి దీన్ని? అశోకుడు యాడ్ చేస్తాడు. అంటే అశోకుడి కన్నా ముందు, రైట్? తీసుకున్నానా చంద్రగుప్త మౌర్య, బిందుసార అడ్మినిస్ట్రేషన్, there is no such role of Dhamma Mahamatras. This Dhamma Mahamatras role initiated from whose period? Ashoka's period. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. సో మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్.